Let us go to next order, magic circles given. So in that question numbers 50 to 54, what I am given? Numbers are arranged in patterns following some rules. One of the numbers is missing in that each pattern. You have to select the missing number from the alternatives given. So clear? It is visible? Yes. Have a look at question number 50. What I am given, guys? So this is a magic circle. So in that part, what should come in the place of question mark? So outside observe cheste meeku numbers kanipistunayi, inside kuda konni numbers kanipistunayi. So clearly we have to observe. So outside numbers ela vachayi anedi meeku ikkada observe cheskunte saripotundi. So outside lo em ichcharante 34.3. This is 172.8. This is 100. Actually ఇది perfect cube andi, cube number, cubic number. సో 343 యాక్చువల్లీ పాయింట్ తర్వాత చూద్దాం. 343 అనేది క్యూబిక్ నెంబర్. సో క్లారిటీగా మీరు అబ్జర్వ్ చేశారనుకోండి. సో అవుట్ సైడ్ నెంబర్స్ ఎలా వస్తున్నాయంటే సమ్ ఆఫ్ ది ఆపోజిట్స్ అంటే క్యూబిక్, దిస్ ఈజ్ అ క్యూబ్ నెంబర్. సో హౌ విల్ గెట్ దట్, దిస్ ఈజ్ విచ్ నెంబర్ క్యూబ్? 7 క్యూబ్. సో హౌ విల్ గెట్ 7 సమ్ ఆఫ్ ది ఆపోజిట్ నెంబర్స్. అంటే ఇక్కడ చూసారా 5 2 ఉన్నాయి అనుకోండి, చూడండి. సో 343కి ఆపోజిట్లో 5 2 ఉన్నాయి. ఈ 5 2 యాడ్ చేశారనుకోండి మీకు 7 వస్తుంది. సో ఆ 7 క్యూబ్ వాల్యూ ఏంటవుతుందంటే 343. బట్ అక్కడ ఎందుకు పాయింట్ ఇచ్చారంటే దీన్ని మళ్ళీ 10తో డివైడ్ చేస్తున్నారు, అందుకే 34.3. సో ఎడిషనల్గా ఇక్కడ చేయవలసిన రూల్ ఏంటంటే డివైడ్ బై 10, అంతేనా? దిస్ ఇస్ ఆర్డర్. సో సేమ్ రూల్ అప్లై టువర్డ్స్ ద సెకండ్ క్లూ. సో సెకండ్ క్లూ ఇక్కడ చూసారనుకోండి. సో హౌ విల్ గెట్ 100? దీని ఆపోజిట్లో 6 4 యాడ్ చేయాలి కదండి, ఒకసారి చూద్దాం. 6 + 4 10, 10 క్యూబ్ వాల్యూ 1000. సో 1000ని ఎక్స్ట్రా మనం ఇన్ ఎడిషన్ టు మీరు ఏం చేయాలంటే 10తో డివైడ్ చేశాక మీకు వచ్చే వాల్యూస్ ఏమవుతుందంటే 100 సరిపోతుందా? అందుకే 100 ఇచ్చారు ఇక్కడ. 1000/10 ఎడిషనల్గా మనం 10 చేస్తున్నాం. ద సేమ్ రూల్ అప్లై. సో 1728 అంతే, నథింగ్ బట్ దిస్ ఇస్ 12 క్యూబ్ వాల్యూ. 12 క్యూబ్ వాల్యూ కావాలంటే ఇక్కడ 3 ఉంది, 3కి ఎంత యాడ్ చేసి సరిపోతుంది? సో అంటే 1728కి ఆపోజిట్ ఉండే నెంబర్స్ ఏంటంటే 3 అండ్ క్వశ్చన్ మార్క్. అంటే 3 క్వశ్చన్ మార్క్ ప్లేస్ ఎక్స్ అనుకుందాం, ఓకేనా? క్వశ్చన్ మార్క్ ఎక్స్. సో 3 అండ్ ఎక్స్ యాడ్ చేశాక మీకు వచ్చే నెంబర్ని క్యూబిక్ చేశాక మీకు ఎంత రావాలి? దీన్ని క్యూబ్ చేస్తే మీకు వచ్చేది 1728 రావాలి. అంటే నార్మల్గా ఇది క్యూబిక్ నెంబర్ అని తెలుసు. దిస్ ఈజ్ 12 క్యూబ్ వాల్యూ, ఓకేనా? సో 12 క్యూబ్ వాల్యూ ఈక్వల్ టు 3 + x, 3 + x హోల్ క్యూబ్, ఓకేనా? పవర్స్ ఆర్ ఈక్వల్, బేసెస్ షుడ్ బి ఈక్వల్. 3 + x ఈక్వల్స్ టు 12, దేర్ఫోర్ x ఈక్వల్స్ టు 12 - 3, 12 - 3 ఆన్సర్ ఈజ్ 9. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నార్మల్గా ఇది కూడా మనం ఈజీ టు క్యాలిక్యులేట్. సో 1728. సో 1728 అనేది ఎప్పుడు వస్తుందంటే ఇట్స్ అ 12 క్యూబ్ వాల్యూ. 12 క్యూబ్ కావాలంటే 3కి ఎంత యాడ్ చేస్తే 12 అవ్వాలి? 9 యాడ్ చేస్తే 12 అవ్వాలి. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 9 రావాలి. 3 + 9 12. 12 క్యూబ్ వాల్యూ 1728. దాన్ని 10తో డివైడ్ చేస్తే 172.8 వస్తుంది. అంటే ఎడిషనల్గా సింపుల్. సో 12 క్యూబ్, ఓకేనా? సో మనకి ఇచ్చే క్లూ ఏంటంటే సో 1728 ఇట్ ఈస్ విచ్ నెంబర్ క్యూబ్? 12 క్యూబ్ వాల్యూ. సో దీని ఆన్సర్ రావాలంటే దీని ఆపోజిట్లో 3 ఒకటే ఉంది. సో హౌ టు get the 12 from 3? So 3 + 9, 3 + 9 ఈక్వల్స్ టు 12, ఓకేనా? సో అంటే వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్? 9, ఓకేనా? క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మీకు ఏమొస్తుంది అంటే 9. 3 + 9 ఈక్వల్స్ టు 12. సో 12 క్యూబ్కి చేస్తాం కదా, 12 క్యూబ్ వచ్చేటప్పుడు 1728. దానికి మనం ఎడిషనల్గా ఏం చేస్తున్నాం అంటే డివైడ్ బై 10. దెన్ ఆన్సర్ ఈస్ 172.8. అది వాడు ఇచ్చిన క్లూ, ఓకేనా? ఎందుకంటే ఇవి క్యూబిక్ నెంబర్స్ అవుట్ సైడ్ ఉన్నాయని తెలుస్తుంది కాబట్టి హౌ విల్ గెట్ దట్ క్యూబిక్ నెంబర్స్? 343 అంటే 7 క్యూబ్, అంటే ఆపోజిట్లో కూడా సమ్ 7 ఉంది, 5 + 2. సో 1728. అలాగే 100 ఎలా వస్తుందంటే 6 + 4, 6 + 4 10, 10 క్యూబ్ వాల్యూ 1000, బట్ 10/10 చేస్తున్నాం కాబట్టి 100 అవుతుంది. సో అంటే యాక్చువల్లీ దిస్ 100.0, నథింగ్ బట్ 100. సేమ్ రూల్ 172.8. పాయింట్ తర్వాత కన్సిడర్ చేద్దాం, ముందు పాయింట్ తీసేద్దాం. 1728 ఈజ్ అ 12 క్యూబ్ వాల్యూ, బట్ ఆపోజిట్లో 3 ఉంది. 3 + 9 కదండి 12, 9, ఓకే. క్వశ్చన్ మార్క్లో 9 వస్తుంది. క్వశ్చన్ అంటే 3 + 9 ఈక్వల్స్ టు 12. 12 క్యూబ్ వాల్యూ 1728 డివైడెడ్ బై 10, 172.8. హ్యావ్ ఎ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 51. సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. సో in that magic circles, so question mark given in third figure, okay na?
So this is the first figure, this is second figure, this is third figure. So this is a given entries. So clearly we have to observe right side values given more values in each figure. 50.9 here, 67.5 ఇక్కడ కూడా మీకు కొంచెం పెద్దదే వస్తుంది. But how will get 50.9 by using 9, 0.7 and 0.4 in first figure. The same rule applies second one as well as third one. So here which type of logic has follows from figure 1, okay na? From figure 1 which type of logic has follows. So clearly first what ఏం చేసా వచ్చేద్దాం 50.9 అనేది greater that is a highest number. అది ఒకసారి ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ వన్ 9 into 0.7, this is 63 నాది బట్ 6.3. అగైన్ 9 into 0.4, సో నేను జస్ట్ 9 into 0.7, నెక్స్ట్ వన్ 9 into 0.4 కూడా చెక్ చేస్తున్నాను. దిస్ ఈస్ 3.6. సో దీన్ని ఎడిషన్ చేసి 9.9 వరకు వచ్చింది. 50.9 రావాలంటే ఇది కూడా ఇంటూ చేద్దాం. సో 0.7 into 0.4, దిస్ ఈజ్ ఓకేనా. వాట్ ఈస్ 0.28. point taken after two places, okay na, 0.4 and 0.2. So what is total? 3 plus 6 9 plus 1 18, 1 carry, this is 10.18 given, okay na. So sum of the three numbers equal to 10.18, but what I am given 50.9. so వచ్చిన దానికి ఎక్స్ట్రా ఏం చేస్తున్నానంటే into 5 సరిపోతుంది కదా. సో 5 8s 40, 4 carry, 5 1s 5 plus 4 9, okay na. 5 10s 50, 50.9. how will get? చూసారా ఈ ఇంత లాజిక్ అప్లై చేయడం అనేది వెరీ హార్డ్ టఫ్ క్వశ్చన్. సో ఈ రూల్ అప్లై చేస్తున్నాడు. అదే రూల్ సెకండ్కి కూడా అప్లై అవుతుంది. ఒకసారి మీకు చూపిస్తాను, చూద్దాం. సో ఫ్రమ్ ఫిగర్ 2, సో విచ్ టైప్ ఆఫ్ స్టెప్స్ యాజ్ ఫాలోస్. ఫస్ట్ వన్ 12 into 0.6, దిస్ ఈజ్ 7.2. నెక్స్ట్ వన్ 12 into 0.5, అదే కదండి, అదే ఆర్డర్లో చేస్తాం. దిస్ ఈజ్ 6.0. నెక్స్ట్ వన్ ఈ రెండు యాడ్ చేయాలి కాలమ్ వైజ్గా. 0.6 into 0.5, దిస్ ఈజ్ 0.30, ఓకేనా. ఓకే, వాట్ ఈస్ టోటల్ 0 5 13, 13.5. సో ఇట్ కెన్ బి మల్టిప్లైడ్ బై ఎడిషనల్గా ఏం చేస్తున్నారంటే లాస్ట్లో ఇంటూ 5 చేస్తున్నారు. 5 ఓకేనా. 5 5s 25, 5 13s 16 plus 2 67. so point taken 67.5, okay na. is it clear? From the third figure the same rule apply. So what I am given the entries from figure 3. so first one 1.1 into 2.3 cheyali, okay na. so this is 253, point taken after two places, 2.53. clear ah? Next one 1.1 into 0.7, what is the value? 77, nothing but 0.77. and vertically 2.3 into 0.7, what is it? so 7 3s are 21, 16, okay na. 7 2s are 14 plus 2, 1.61. what is total? 11, 1 carry, 6 13 19, again 1 carry, this is 4, 4.91. but additionally మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఇంటూ 5, అది కదండి ఆర్డర్. ఇంటూ 5 చేశారనుకోండి, 5 1s 5, 5 9s 45, 4 carry, 5 4s 20 plus 4 24. so 24.55, option C is the required answer. సో అంటే ఈ క్లూస్ అనేవి చాలా డిఫికల్ట్గా ఉన్నాయి. సో దిస్ ఈస్ ద ఆర్డర్. సో లెట్ మీ కంటిన్యూ ఫర్ క్వశ్చన్ నెంబర్ 52. ఓకే, సో వాట్ ఐమ్ గివెన్. సో దిస్ ఈజ్ అ మ్యాజిక్ స్క్వేర్ గివెన్ 5 7 0.9 8 9 1.4 13 16 question mark. so what should come in the place of question mark? so clearly we have to observe first 0.9, I will get 5 and 7 in that first row. so 5 and 7 addition చేస్తే 0.9 వస్తుంది. చూద్దాం ఒకసారి. సో 5 plus 7 వాల్యూ యాక్చువల్లీ 12. సో 12లో ఇంకా 3 మైనస్ చేశారు అనుకోండి 9 వస్తుంది. సో 9ని 10/10 చేస్తే 0.9 సరిపోతుంది కదా. అది ఇది ఫస్ట్ రోకి సంబంధించి. సెకండ్ రో కూడా అలాగే చేద్దాం, సేమ్ క్లూ. 8 plus 9 17, 17 minus 9 17 మైనస్ ఓకే -3 కదండి. ఓకే 17 - 3 ఇది ఎడిషనల్గా చేస్తున్నా. 14 14/10, సో ఇట్ గివ్స్ 1.4. ఈజ్ క్లియర్. సో థర్డ్ రో 13 plus 16 యాడెడ్ ఫస్ట్, దిస్ ఈస్ 29 -3 అప్లై. ఎందుకంటే -3 కామన్గా కాదు, జస్ట్
మనం ఇక్కడ -3 అనేది లాస్ట్లో మైనస్ చేసాక వచ్చే వాల్యూని 10తో డివైడ్ చేయాలి. సో 26/10 ఆన్సర్ 2.6. ఆప్షన్ డి ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో ఇక్కడ ఎడిషనల్గా తీసుకున్నది ఏంటంటే డివైడ్ బై 10, ఇయర్ ఆల్సో డివైడ్ బై 10. ఇంకోటి కూడా ఎడిషనల్గా ఉంది, -3 కూడా చూసారా. అంటే ఎడిషన్కి -3 చేసి బై 10 చేస్తేనే మీకు ఆ పాయింట్ వాల్యూస్ వస్తున్నాయి. అది ఇక్కడ ఇంపార్టెంట్ క్లూ. సో లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 53. వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ దట్ మ్యాజిక్ స్క్వేర్? సో బట్ క్వశ్చన్ మార్క్ గివెన్ ఇన్ థర్డ్ రో, ఓకేనా, ఫస్ట్ బాక్స్. సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. So 2, 18, 72. How will get 72 from 2 and 18? But here also, how will get 162 from 9 and 9? And same rule applied towards the third row. I will get 128 by using question mark and 32. So clearly, ఈ క్వశ్చన్ చూడండి, 18 4s 72. ఆ 4 ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ నెంబర్కి మీరు డబుల్ చేశారు అనుకోండి. సో ఇన్ ఫస్ట్ కాలం, సో వాట్ ఈస్ ద డబుల్ ఆఫ్ ది వాల్యూ? మీరు దీనికి డబుల్ చేశారు అనుకోండి, అంటే 2 into 2 4, 4 into 18 that is 72. And same rule applied to second row. 9 2s 18, 18 into 9, yes it is clear, 162. And same one x, it will be considered x into 2, 2x into 32 equals to 128. So what should come in the place of question mark? Nothing but x value. So this is 264s again 32 2s, so x value 2. Okay, what should come in the place of question mark? 2. So clearly 2 into 2 4, 4 into 32 128. Answer C is the right answer. So let us go to question number 54. So what should come in the place of question mark in that magic square? So clearly we have to observe this is a 4 into 1 2 3 4, okay na, and 1 2 3 4. Okay, so this is a 4 into 3, okay na. So clearly we have to observe 8 2 4 8, 5 3 2 30, 3 5 6 question mark. What should come in the place of question mark? సో ఈ ఫజిల్ చాలా టఫ్ ఐడియా. సో ఈ ఐడియా అనేది చాలా డిఫరెంట్గా వాడు ఇచ్చాడు. ఒకసారి చూద్దాం. నేను కాలం వైజ్గా అప్లై చేస్తున్నాను. దిస్ ఈజ్ కాలం 1, దిస్ ఈజ్ కాలం 2, దిస్ ఈజ్ కాలం 3, దిస్ ఈజ్ కాలం 4. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే 8 5 3 2 3 5. సో ఈ ఆర్డర్లో ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఇచ్చారు ఫస్ట్ ప్లేస్లో. ఈ సెకండ్ కాలంలో ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఇచ్చారు చూసారా. ఫస్ట్ కాలంలో వాడు అబ్జర్వ్ చేసి ఇది ఇక్కడ హైయెస్ట్ ప్లేస్ ఇచ్చాడు. సెకండ్ క్లాస్లో 5 ఈజ్ హైయెస్ట్ నెంబర్, థర్డ్లో 6 హైయెస్ట్ నెంబర్. సో ఇక్కడ ఆప్షన్లో అన్నిటికంటే 30 ఉంది కాబట్టి ఇదే హైయెస్ట్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే క్వశ్చన్ మార్క్ మీరు ఏది రాసినా 30 కంటే లెస్ నెంబరే ఉన్నాయి. సో ఇక్కడ ఇచ్చే ఒక డిఫరెంట్ రూల్ ఏంటంటే ఒకసారి చూద్దాం. అంటే ఫస్ట్ కాలంలో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, 5 + 3 హౌ మచ్ గైస్? 8. అంటే మీరు ఏం తీసుకుంటున్నారంటే హైయెస్ట్ నెంబర్ ఇక్కడ ఎలా ఫామ్ అవుతుందంటే రిమైనింగ్ 2 యాడ్ చేయాలి. ఇక్కడ కూడా చూడండి, హైయెస్ట్ నెంబర్ 5, హౌ విల్ గెట్ 2 + 3. here how will get 6 in third column, 4 + 2. సో ఇక్కడ మీరు ఆప్షన్లో ఏది రాసుకున్నా 30 రావాలండి. 30 ఈజ్ హైయెస్ట్ నెంబర్ అంటే క్లియర్లీ ఇక్కడ 22 రాస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ రెండు యాడ్ చేయాలి కదా. ఇట్ విల్ బికమ్స్ హయ్యర్. 8 + 22 30. ఆప్షన్ బి ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే గైస్, సో రిమైనింగ్ కాన్సెప్ట్ ఫ్రమ్ నెంబర్ puzzles I will discuss you later. Thank you. Have a nice day.